ఆర్సీబీ విడుదల చేసిన ఓ ఆటగాడు పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. వెస్టిండీస్ కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ 2024లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడు. ఏకంగా 11 కోట్లు పెట్టి అతన్ని తమ జట్టులోకి చేర్చుకున్నారు. కానీ ఆ సీజన్లో జోసెఫ్ ఘోరంగా విఫలమయ్యాడు. వరుస మ్యాచ్ల్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 3 మ్యాచ్లు ఆడిన ఈ కరేబియన్ ప్లేయర్ కేవలం 1 వికెట్ తీశాడు. దీంతో గత వేలానికి ముందు అతన్ని ఆర్సీబీ నిలుపుకోలేదు. మిగతా ఫ్రాంచైజీలు కూడా అతన్ని పట్టించుకోకపోవడంతో పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో చేరాడు. ప్రస్తుతం జోసెఫ్ బాబర్ అజం కెప్టెన్సీలో పెషావర్ జల్మీ తరపున PSL లో ఆడుతున్నాడు. నిన్న లాహోర్ క్యాలెండర్స్ తో జరిగిన మ్యాచ్ లో జోసెఫ్ 4 ఓవర్లలో 15 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ ఆధారంగా లాహోర్ 129 పరుగులకే పరిమితమైంది. ఇక ఆర్సీబీ ఆస్థాన ప్లేయర్ గా రాణించిన సిరాజ్ ను గత వేలానికి ముందు విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. సిరాజ్ ఆర్సీబీ తరపున 7 సీజన్లు ఆడాడు. ఎన్నో మ్యాచ్ల్లో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. సిరాజ్ గత సీజన్లో ఆర్సీబీ తరపున 14 మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ సీజన్లో గుజరాత్ తరపున 8 మ్యాచ్ల్లో 12 వికెట్లతో పర్వాలేదు అనిపించాడు. అయితే 7 కోట్ల ప్లేయర్ ను గుజరాత్ 12 కోట్లిచ్చి దక్కించుకుందంటే సిరాజ్ నుంచి ఆ జట్టు ఏదో ఆశించి తమ జట్టులో చేర్చుకుంది. కానీ సిరాజ్ ఆ స్థాయిలో రాణించట్లేదు అన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సిరాజ్ డెత్ ఓవర్లో విఫలమవుతున్నాడు.